ఈరోజు మా ఇంట్లో దొండకాయ ఫ్రై, పచ్చి పులుసు. ఇగోండి కోసుకుందాం. భలే ఉన్నాయండి, భలే ఉన్నాయి. పందిరి మీద తోరణం అండి, తోరణాలు అంటారే, ఇవన్నీ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. నమస్తే అండి, నేను దొండకాయ కొబ్బరి ఫ్రై చేసుకుంటున్నాను. ఈరోజు పచ్చి పులుసు చేస్తున్నా. దొండకాయలు మన చెట్టు దొండకాయలే, పైన మన మిద్దె తోటలో పందిరి ఉంది కదా, ఈ దొండకాయలు ఇగురికి కావాల్సిన పదార్థాలు: నూనె, తిరగమూత, ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొబ్బరి, ఇంతవరకు, పసుపు, ఉప్పు, కారం, నూనె. సింపుల్గా. పచ్చి పులుసు మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ నూనె వేసుకుందాం. కూరకు సరిపడా వేసుకోండి నూనె. సౌండ్ చూసారు, ఈ మూకుడు ఎంత సౌండ్ వచ్చిందో. కొంచెం సేపు హైలో పెట్టుకుందాం. పచ్చి పులుసుకి చింతపండు నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. పచ్చి పులుసుకి ఏం లేదు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, తిరగమూతకి కరివేపాకు, ఉల్లిపాయలు, చింతపండు పులుసు, బెల్లం, అంతే. ఇది తీసుకుందాం ఒక లోటాలో. నూనె కాగిందండి. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు చిటపట అంటే చాలు మనకి. ఫ్రైల కూరలకి వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. ఎండుమిర్చి, కరివేపాకు మన దగ్గర బ్రెజిల్ కరివేపాకు ఉంది. బ్రెజిల్ కరివేపాకు వేసా, ఏగిపోయింది తాలింపు. ఇదిగోండి. ఇప్పుడు దొండకాయలు వేసేసుకుందాం. దొండకాయలు రకరకాలుగా కోసుకోవచ్చు. నేను కాయని 4 ముక్కలు చేసి కోసి పెట్టాను. ఎంత సింపుల్గా ఎంతో బాగుంటుంది కూర. ఇప్పుడు ఇక హైలో పెట్టేస్తా. ఇక హైలో పెట్టి ఏం చేస్తావే. ఇంకా ఈ మూగుడు మాడదు, అందుకని మన ఇష్టం. పొయ్యిని అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా పెట్టేసి మూత పెట్టేస్తా. మగ్గ పెట్టుకుందాం ఒక 3 నిమిషాలు అట్లా. అది వేగేలోపు చింతపండుని నేను మార్నింగే నానబెట్టేసుకున్నాను. ఇట్లా పిండేసుకుని మనకి ఎంత పులుపు కావాలో అంత ఇట్లా గుజ్జు తీసేసుకుంటామే. కొంచెం నీళ్ళు పోసుకొని తీసుకుందాం. నీళ్ళు పోసుకొని తీసుకుంటే ఏంటంటే మంచిగా వచ్చేస్తుంది మనకి, పిప్పు లేకుండా. మూత తీసుకుని వేయించుకుందామండి. చాలా వచ్చినాయి దొండకాయలు, కిలో దొండకాయలు దాకా వచ్చినాయి. నా హ్యాపీ, నా కోరిక నెరవేరింది. దొండకాయలు కోస్తాం, కూర వండుతాం. మధ్యలో తిప్పుతూ మూత వేసుకుంటామండి. ఈలోపు ఈ చింతపండు తీసుకున్నాం కదా, నీళ్ళు పోసేసుకుందాం. పచ్చి పులుసులోకి రుచికి సరిపడా కల్లుప్పు వేసేసుకుందాం. కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. ఈలోపు స్టవ్ వెలిగించి వేసుకుని దానికి తిరగమూత వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇట్లా సన్నగా 4 ఉల్లిపాయలు కోసాను. దీన్ని పచ్చి పులుసు అంటారు, పూలచారు అంటారు. మేము అయితే పచ్చి పులుసు అంటాం. రుచికి సరిపడా బెల్లం వేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇదిగోండి మూకుడు పెట్టుకున్నాం కదా, చాలా కొంచెం నూనె, చాలా కొంచెం. మా నాయనమ్మ దగ్గర, మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న పచ్చి పులుసు అండి ఇది. అమ్మమ్మల దగ్గర నేర్చుకున్న పచ్చి పులుసు. సరిపడా పచ్చి పులుసుకి సరిపడా మిరపకాయలు, ఈ 2 కూడా వద్దు, తీసేస్తున్నా, ఎక్కువ అవుతాయి. ఇదిగోండి బ్రెజిల్ కరివేపాకు. ఈ సన్నగా ఉంటాయి, భలే ఉంటాయి. పిల్లలు భలే తింటారు ఇష్టంగా. అందుకు నేను ఎక్కువ ఈ మధ్య మన ఇంట్లో బాగా వస్తుంది ఈ బ్రెజిల్ కరివేపాకు, అందుకని ఇది వేస్తున్నా. దీన్ని ఏం చేయాలి, సన్నగా వేయించుకోవాలి మంచి రంగు వచ్చే వరకు.
అవి ఏగుతి ఇట్లా ఆపేద్దాం కాసేపు వేడి తగ్గే వరకు. ఓకేనా అండి? ఈలోపు మనం చక్కగా ఇట్లా తిప్పుకుంటూ ఉండటమే. ఇప్పటికి ఇది 3వసారి అండి దొండకాయలు మన మిద్దె తోటలో దొండకాయలతో వండుతాం. ఎక్కువ అయితే ఈసారే. ఈ టైంలో పసుపు వేసేసుకుందాం. పసుపు సీసాలో పెట్టుకుంటే కొంచెం ఎక్కువైందని దీంట్లో పెట్టా. పసుపు కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఏగితే ఇక నేను జొన్న రొట్టె కోసమని తెప్పిస్తామేంటి, ఈ మూకుడు ఫ్రైలకి ఎంత సూపర్గా ఫ్రైలు అవుతున్నాయండి. ఎంత సూపర్గా అవుతున్నాయి అంటే అంత సూపర్గా. పసుపు వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం, కొబ్బరి తురుముకొని పక్కన పెట్టుకున్నాం. ఈ కారం ఏంటి అంటే ఇగురు కారం, మన ఛానల్లో ఉంది. అయిపోవచ్చేస్తుంది ఎంత ఫాస్ట్గానో, మాడదు. హైలో పెట్టినప్పుడు చూడండి, నేను హైలోనే పెట్టేసుకున్నా. ఇంకొక 2 నిమిషాలు మరలా మూత పెట్టేస్తాం, మగ్గిపోతుంది చక్కగా. తెగి కడిగేసుకుని మనం ఉప్పు, ఉల్లిపాయల్ని, బెల్లాన్ని మెత్తగా ఇట్లా పిసికేస్తే సెట్ అయిపోతుంది, కలుస్తుంది. కలిసినప్పుడు ఏంటంటే మనకి రుచి చూసుకుంటానికి ఈజీగా ఉంటుంది, బెల్లం సరిపోయిందా లేదా అని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి చేస్తారు పచ్చిపులుసు. వంకాయలు కూడా కాల్చి చేస్తారు, కానీ మాకైతే ఇది అలవాటు. ఎండాకాలం కంపల్సరీ వారానికి ఒక్కసారి అయితే పచ్చిపులుసు ఉంటుంది. ఇదిగోండి, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తాను, ఇది తగ్గిస్తున్నా. ఈ మిర్చి, జీలకర్ర ఆరిపోతే దీంట్లోనే వేసుకుని మనం పిసికేయచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే చేత్తో ఎండుమిరపకాయలు మెత్తగా పిసికేయాలి. మనం ప్లేట్లో వేసుకుని అయినా పిసికేయచ్చు. నాకు ఇట్లా అలవాటు, ఇట్లా పిసికేస్తా. ఇంకా అయిపోయిందండి. ఇంకా రుచి చూసుకుంటామే మనం. రుచి చూసుకుని ఏం తగ్గితే అది వేసుకుంటామే. ఉప్పు తగ్గితే ఉప్పు, పులుపు తగ్గితే పులుపు, మనకి తీపి తగ్గితే తీపి, అంతే. పచ్చి పులుసు రెడీ. ఇదిగోండి, వేగిపోయింది. ఎంత బాగుంటుందో. ఇంకొంచెం సేపు మూత తీసి ఎంచుతాను, ఇంకా హైలో పెట్టేసి మూత తీసేస్తాయి అక్కర్లా. ఇదిగోండి, పచ్చిపులుసు రుచి చూసుకుందాం. మీలో పచ్చిపులుసు ఎలా చేస్తారో కామెంట్ రాయండి. మా చుట్టాలు కూడా చేస్తారు వంకాయలు కాల్చి. మా అత్తగారు, మేము అయితే ఇదే. సూపర్ అండి. మన ఛానల్లో ఆల్రెడీ నేను ఫస్ట్ 4 ఇయర్స్ బ్యాక్, 5 ఇయర్స్ బ్యాక్ చేశా. సూపర్ పచ్చి పులుసు చూడండి ఎంత బాగుందో. కరేపాకు, బ్రిజిల్ కరేపాకు వేసా, నలిపేసా. ఎండుమిర్చి తగులుతూ ఉంటే భలే ఉంటుంది. వెనకటి రోజులు ఇప్పటికి రావండి. వెనక అందరం పచ్చిపులుసు కూరలు వండుకుని, వెనక వెన్నెల్లో బయట అన్ని చేపలు వేసుకుని అన్నీ పెట్టుకుని అందరం కలుసుకుని భోంచేసేవాళ్ళం. ఎండాకాలం కంపల్సరీ పచ్చిపులుసు ఉండేది. మా నాయనమ్మ వాళ్ళు అయితే ఉలవచారు. అసలు మా నాయనమ్మ ఉలవచారు ఏం బాగా కాస్తుందో, ఎంత బాగా కాసేవారో ఉలవచారు. నాయనమ్మాయి కొన్ని ఉన్నాయి, అమ్మమ్మాయి కొన్ని ఉన్నాయి. అట్లా అందరూ నాకు ఎక్కడ వంట నచ్చితే అక్కడ వంట నేర్చుకుంటా. పొద్దున ఒకళ్ళు కామెంట్ రాశారు, పద్మాంటి నీకు నచ్చితే వంట నువ్వు కొత్త వంట అయినా నేర్చుకుని చేస్తాను అన్నావు కదా, పైన మల్లెపూలు అన్నీ పోస్తున్నాయి, మల్లెపూలతో మంచి ఆర్గానిక్ సెంట్ తయారు చెయ్యి, యూట్యూబ్లో చాలా ఉంటాయి అంటే నిజం ఆశ్చర్యం అనిపించింది. మీ మల్లెపూలు వాసన వస్తున్నాయి అని కామెంట్ రాశారు. మా మల్లెపూలు అసలు గుమాయించి వాసన అండి, చాలా దూరం వస్తున్నాయి. ఇదిగోండి, ఏగిపోయింది. ఇప్పుడు కారం వేసేస్తాను. ఈ కారం అయిపోవచ్చేసింది, మరలా కొట్టుకోవాలి.
ఈ కారం చాలా బాగుంటుంది ఇగుర్లకి. నాకు ఈ కారమే టేస్ట్. ఇంకా అయిపోయింది, ఉప్పు కారం అన్నీ సరిపోతాయి. చూసుకుని రుచి చూసుకుని ఉప్పు కారం తగ్గితే వేసుకుంటాం. నూనె కూడా చూసారా, కరెక్ట్గా సరిపోయింది. కొంచెం సేపు వేయించుతాను, ఐలోనే పెట్టేసి అయిపోయింది. ఈలోపు ఇవన్నీ సర్దేసుకుంటాను. నేను ఇంట్లో కూరగాయలు పండిస్తే ఇంత త్వరగా అయిపోతాయి. ఇట్లా అయినా తినొచ్చు. నేను ఊరికే పచ్చి కొబ్బరి వేస్తే మంచిదని వారానికి ఒకరోజు కొబ్బరి అయితే వాడతాను. ఈరోజు పచ్చి కొబ్బరి కాయ తీసుకొని తురిమేసి పెట్టుకున్నా. ఎంత బాగుందో చూడండి. కొబ్బరి వేసి నీరు పోయే వరకు ఎగరాలి, మనం వేయించుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టుతున్నాను, గొట్టు వస్తుంది. కారం వేసాం కదా. ఇదిగోండి ఇంకా అయిపోయింది కొబ్బరి దొండకాయ ఫ్రై. స్టవ్ ఆపేస్తున్నా. ఇంకా రుచి చూసుకోండి. నేనైతే సరిపోతాయి, ఇంకా చూడట్లా చాలు. ఇట్లా ఈ వేడి మీద నేను ఇంకొక 5 నిమిషాలు ఇట్లా ఉంచుతా. ఎందుకు అంటే చక్కగా ఏగుతుంది. చూశారు కదండి, ఈరోజు మా ఇంట్లో మేము తినే దొండకాయ ఫ్రై, పచ్చి పులుసు ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి. మధ్యాహ్నం ఏంటి, ఇంకా రాత్రికి కూడా ఇవే సరిపోతాయి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.